పప్పుచారు చేసిన. సండే కదా స్పెషల్ ఏం తినబుద్ధి అవ్వట్లే. సో పప్పుచారు అయితే చేసిన. రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. టైం వచ్చేసి ఇంకా 12 అవ్వలే. సో ఇది కూడా హాఫ్ అయితే ఫినిష్ అయిపోయింది, ఇంకా హాఫ్ ఉంది. సో ఇది కూడా చేసేస్తే అయిపోతుంది. సో స్నాక్స్లో ఏం లేదు పిల్లలకి కాబట్టి 2 kgs ఆఫ్ మడుగులు అయితే చేద్దామని పిండి అయితే పట్టించాము. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మడుగులు చేశాను. మీలో ఎంతమందికి ఛాయ్లో అప్పాలు వేసుకొని తినడం ఇష్టం ప్లీజ్ కామెంట్ చేయండి. చార్విక్, నువ్వు తింటావా? ఏమైంది? ఎందుకు డల్లుగున్నావు? ఓహో, ఆడుకోవడానికి వెళ్ళాలా? వై నాన్న? వృద్ధి, ఏం తింటున్నావు వృద్ధి? మా 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 ఇది వచ్చేసి చికెన్ మసాలా. సో అన్నీ అయిపోయినాయి, బాక్సెస్ అన్నీ. సో అన్నీ రీఫిల్లింగ్ చేస్తున్నాను. సో ఇది చికెన్ మసాలా ప్రతి ఒక్కటి ఆర్గనైజ్ చేసుకున్నాను ఇలా స్మాల్ బాక్సెస్లో. ఇది వచ్చేసి గరం మసాలా. నెక్స్ట్ ఇది వచ్చేసి MTR సాంబార్ పౌడర్. ఈ స్మాల్ బాక్స్లో వచ్చేసేమో వెజిటేబుల్ మసాలా. ఏ ఘాటు ఉండదు. సో ఈజీ టు యూజ్ అండ్ ఈట్. చిన్న బాక్సెస్ అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ స్మాల్ ట్రేలో. సో ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎప్పటికొక మ్యాచ్ బాక్స్ ఉంటుంది, ఏమైనా యూస్ అవుతుంది కదా అని. సమ్ టైమ్స్ లైటర్ ఇట్లా డ్యామేజ్ అయినప్పుడు ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ కూడా ఆక్యుపై చేసుకుంటాను. కొన్ని ప్యాకెట్స్ని ఆర్గనైజ్ చేయడం ఈజీ అవుతుందని. సో స్మాల్ బాక్సెస్ అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను. కిచెన్లో యూస్ చేయడం ఈజీ అవుతుంది కదా అని. ఒక బాక్సెస్ అయితే పెట్టుకున్నాను. ఎక్స్ట్రా ఉంటాయి కదా అన్ని మసాలా, క్యూమిన్ పౌడర్, పెప్పర్ పౌడర్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా, అవి ఈ బాక్స్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. సో అవి ఫినిష్ అయినాక మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి కదా. సో ఇదైతే ఇక్కడ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఈ పప్పు, మినపప్పు, ఇడ్లీ రవ్వ, ఇంకా ఎండుమిర్చి, పల్లీలు ఇవి కూడా రీఫిల్లింగ్ చేసుకున్నాను. చాలా డేస్ అవుతుంది కదా అని రీఫిల్ చేశాను కాబట్టి కిచెన్ అయితే ఎంత మెస్సీగా అయిపోయింది. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. అంత బాక్సెస్, పేపర్స్ అన్నీ కింద ఉన్నాయి కదా. సో ఇడ్లీ రేపటికి ప్రిపేర్ చేద్దామని 6 cups అయితే తీసుకున్నాను. 2 days కోసమని నానబెట్టుకుంటున్నాను, సరిపోతుంది. 6 cup మినరల్ వాటర్ వేసి, ఇది వచ్చేసేమో వాష్ చేయాలి కదా. సో ఇది ట్యాప్ నీళ్ళతోనే వాష్ చేసి నానబెట్టుకుందాం. సో ఇదైతే ఇడ్లీకి నానబెట్టుకున్నాను. కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను కదా.
అయితే కొంచెం రిపేర్ వచ్చింది. సో ఇది రిపేర్కి పంపిద్దామని ప్యాక్ అయితే చేస్తున్నాను. చూద్దాం రేపటి వరకు వస్తుందో ఈవినింగ్ వరకు వస్తుందో. ఎలాగో రేపు టిఫిన్ చేయాలి. 2 days అయింది టిఫిన్ చేయక. నాకు హెల్త్ బాగాలేక చేయట్లే. సో చూద్దాం ఈవినింగ్ వరకైనా వస్తుందా అని. ఇడ్లీ చేద్దామైతే నానబెట్టాను చూసారు కదా. సో ఇది తీసుకెళ్ళిపోతే రిపేర్ అవుతుంది కదా. కొంచెం డస్ట్గా అయిపోయింది కిచెన్, అందుకే అది నేను సర్దిస్తున్నాను. ఈ సెల్ఫ్లో అయితే ఫ్రూట్స్ అండ్ ఆనియన్స్ ఉండేది. కింద సెల్ఫ్లో అయితే మా వృద్ధివి అన్ని టాయ్స్ పెట్టుకుంది. తనకి లెవెల్ సరిపోతుందని ఈ లెవెల్లో పెట్టుకొని ఆడుకుంటుంది. సో ఇంకా మేడైతే రాలే. సో అందుకే క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఏం చేస్తాం, వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళు వస్తారు కదా. వీళ్ళకి సగం పని మనమే చేసేయాలి. అందులో యాబ్సెన్స్ సగం వరకు మనమే చేసేయాలి. పిల్లలు చిన్నగా ఉన్నారు, తప్పదు, పెట్టుకోవాలని పెట్టుకుంటే యాబ్సెన్స్ ఎక్కువ సరిపోతుంది. నిన్న రాలే తను, ఈరోజు ఇంకా రాలే, 10 అవుతుంది. ఇవన్నీ రీఫిల్లింగ్ చేశాను కదా, అవన్నీ పేపర్స్.